తగదు తగదయ్యా ఓ మానవా, గర్వము గల మనసు నీకు అసలు తగదయ్యా. తగదు తగదయ్యా ఓ మానవా, గర్వము గల మనసు నీకు అసలు తగదయ్యా. గర్వించినాడు ఒక లూసిఫరు దూత, తన స్థానమును మరచి హెచ్చించుకొనెను. గర్వించినాడు ఒక లూసిఫరు దూత, తన స్థానమును మరచి హెచ్చించుకొనెను. పరలోకములో రత్నాల కొండ నుండి మెరుపు వేగముతో పడిపోయెను. పరలోకములో రత్నాల కొండ నుండి మెరుపు వేగముతో పడిపోయెను. తగదు తగదయ్యా ఓ మానవా, గర్వము గల మనసు నీకు అసలు తగదయ్యా. సౌందర్యం చూచుకుని గర్వించినాడు, తేజస్సును చూచుకుని తెలివి విడిచినాడు. సౌందర్యం చూచుకుని గర్వించినాడు, తేజస్సును చూచుకుని తెలివి విడిచినాడు. దేవుని ఆజ్ఞ మీరిపోయినాడు, శాపం పొంది సాతానయ్యాడు. దేవుని ఆజ్ఞ మీరిపోయినాడు, శాపం పొంది సాతానయ్యాడు. తగదు తగదయ్యా ఓ మానవా, గర్వము గల మనసు నీకు అసలు తగదయ్యా. తగదు తగదయ్యా ఓ మానవా, గర్వము గల మనసు నీకు అసలు తగదయ్యా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలువెళ్ళాను. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును మా పరలోకపు తండ్రి అయిన మా దేవ, మీ అతి మిక్కిలి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు మీకే చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి 2వ రాకడను గూర్చి మేము ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 7 ముద్రలను గూర్చి ధ్యానం చేయబోతూ ఉన్నాము. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. చెప్పుటకు నాకు, వినుటకు వినుబుద్ధిని, అర్థం చేసుకునే శక్తిని, గ్రహించే శక్తిని ప్రేక్షకులకు దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. మొదటి ముద్ర యేసు ప్రభు విప్పినప్పుడు ఈ భూలోకములో ఇజ్రాయేలీలు
విరోధితో చేతులు కలుపుతారు. అతడి అధికారం క్రింద ఉండటానికి ఒప్పందం పడతారు. 7 సంవత్సరములు ఉండటానికి వారు ఒప్పందం పడతారు. అప్పటి నుండి మహాశ్రమల కాలము ప్రారంభం అవుతుంది. ఇంత క్రితం చెప్పాను మీకు ఈ క్రీస్తు విరోధి ఎవరో, ఘటసర్పం ఎవరో, అబద్ధ ప్రవక్త ఎవరో ఇంత క్రితం నేను మీకు తెలియచేశాను. అయితే మరి క్రీస్తు విరోధితో చేతులు కలిపిన తర్వాత ఈ క్రీస్తు విరోధి ఏం చేస్తాడు అని అంటే ఇశ్రాయేలులను విపరీతంగా బాధలు పెట్టడం ప్రారంభిస్తాడు. మొట్టమొదటిగా క్రీస్తు విరోధి ఒక విగ్రహమును నిలబెడతాడు. ఆ విగ్రహమును పూజించని వారిని క్రీస్తు విరోధి బాధ పెడతాడు, ఆ విగ్రహం కూడా బాధ పెడతాడు. ఆ విగ్రహం ఎవరు? రోబో అని చెప్పి నేను మీకు ఇంత క్రితం తెలియచేశాను. ఇశ్రాయేలీలు అబద్ధ క్రీస్తు పరిపాలన క్రింద 7 సంవత్సరములు ఉండటానికి ఒప్పందమైతే పడతారు, కానీ 7 సంవత్సరాలు ఉండరు. 3.5 సంవత్సరాలలోనే వాళ్ళ యొక్క ఒప్పందాన్ని రద్దు చేసుకుంటారు. ఇది ఈ మొదటి ముద్ర కాలములో జరిగిన విషయాలు ఇంత క్రితము నేను మీకు తెలియచేశాను. యేసు ప్రభువారు 2వ ముద్ర విప్పేటప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. రమ్ము అని 2వ జీవి చెప్పట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళారు. మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడును, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడును. ప్రియులారా, ఈ చదివినటువంటి వాక్యములో ఎరుపు అనేది డేంజర్, ప్రమాద సూచన. ఖడ్గము అనేది హత్యలకు, రక్తపాతమునకు, యుద్ధమునకు సూచన. అబద్ధ క్రీస్తు పరిపాలనలో రక్తపాతం విపరీతంగా ఉంటుంది, యుద్ధములు విపరీతంగా జరుగుతాయి, ప్రపంచము అల్లకలోలమైపోతుంది, భయంకరమైనటువంటి గందరగోళానికి గురి అయిపోతుంది. డేంజర్ డేంజర్ డేంజర్, ఎక్కడ చూచినా డేంజరే. మనుషులు ఒకరినొకరు పొడుచుకుని చేస్తారు, మానభంగాలు అధికమైపోతాయి. మానభంగం చేయడం, చంపేయడం, యుద్ధములు. ఇంట్లో కుటుంబీకులకే పడదు, ఒకరికొకరు పడదు, తల్లిదండ్రులకు పిల్లలకు పడదు, అన్నతమ్ములకు అక్క చెల్లెళ్ళకు పడదు, అత్తమామలకు కోడళ్లకు అల్లుళ్లకు పడదు. యుద్ధం యుద్ధం డేంజర్. ఇక కొట్లాడుకోవడం, దెబ్బలాడుకోవడం, చంపుకోవడం, రక్తపాతం విపరీతంగా జరుగుతుంది. అది ఆ ఎరుపుకు సూచన. మూడవ ముద్ర విప్పేటప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పటం వింటిని. నేను చూడగా ఇదిగో నల్లగుర్రము కనబడింది, దాని మీద ఒకడు త్రాసు పట్టుకుని కూర్చుండి ఉండెను, మరియు ధ్యానారమునకు 1 సేరు గోధుమలనియు, ధ్యానారమునకు 3 సేర్లు యవలనియు, నూనె ద్రాక్షరసము పాడు చేయవద్దనియో ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినపడింది. ప్రియులారా, దీని అర్థం ఏంటంటే త్రాసు అనేది తక్కెడ, ఇది వ్యాపారమునకు గుర్తు. ప్రపంచములో వ్యాపారము బహు భయంకరమైన రీతిలో మారిపోతుంది, విపరీతమైన రేట్లు పెరిగిపోతాయి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 2వ వచనములో ధ్యానారము అంటే అది ఒక రోజు కూలి అంట. 2000 సంవత్సరాల క్రితము అది రోజు కూలి అంట. ధ్యానారము అంటే అర్థం ఏంటంటే ₹1. 2000 సంవత్సరాల తర్వాత ఈ రోజున రోజు కూలి ఎంతండి? 500 నుండి పై మాటే. 500, 600, 700, 800 అలా ఉంటుంది రోజు కూలి. అయితే ఆనాడు రోజు కూలికి
ఒక సేరు గోధుమలు వచ్చేవట. అయితే ఈనాడు కూడా ఒక రోజు కూలికి కేజీ గోధుమలు వచ్చే పరిస్థితి సంభవిస్తుందట. రాబోయే కాలంలో రోజు కూలికి బియ్యం లేక గోధుమలు వస్తాయట. ఒక రోజు కూలికి 3 సేర్లు యవలు వస్తాయట. ఏమండి అంటే దాని అర్థం ఏంటంటే రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. నూనెయు ద్రాక్షరసమును పాడు చేయవద్దు. నూనె అంటే చమురు, పెట్రోలు, డీజిల్, వాచ్ ఆయిల్, తర్వాత వంట ఆయిల్, వీటన్నిటినీ చమురు అంటారు. నూనె పాడు చేయొద్దు అని చెప్పబడింది. చమురు పాడు చేయొద్దు. ఇప్పుడు చమురు రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి. ద్రాక్షారసము పాడు చేయొద్దు అంటున్నాడు. ద్రాక్షారసం అంటే మద్యం, అంటే మద్యం రేటు కూడా బాగా పెరిగిపోయింది. వీటిని పాడు చేయవద్దు అనేటువంటి మాట ఇక్కడ మనము చూస్తున్నాం. తర్వాత 4వ ముద్ర. అప్పుడు నేను చూడగా పాండుర వర్ణము గల గుర్రము కనబడింది. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించును. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండు క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగంపై అధికారము వానికి ఇవ్వడం. పాండుర వర్ణము గల గుర్రం అంటే పాలిపోయిన రంగు, బూడిద రంగు. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు అన్నాడు. వాడిని పాతాళలోకం వెంబడిస్తుందంట. ఆ కాలంలో ఏం జరుగుతుందంటే ప్రియులరా, ఖడ్గము వలన మరణములు జరుగుతాయి. అంటే ఒకరినొకరు ఖడ్గముతో పొడుచుకుని చేస్తారు. ఒక పార్టీకి మరొక పార్టీకి పడదు, ఒక జనాంగమునకు మరొక జనాంగమునకు పడదు, ఒక కులానికి మరొక కులానికి పడదు, ఒక మతానికి మరొక మతానికి పడదు. ఇక ఖడ్గముతో పొడుచుకుని చావడమే. 2వ పాయింట్, కరువు వలన మరణములు. వర్షాలు కురవు, పంటలు పండవు, చెట్లు కూడా పండ్లు ఫలించవు, భయంకరమైనటువంటి కరువు సంభవిస్తుంది. ఆ కరువులో ఆకలి చావులు ఎక్కువగా జరుగుతాయి. 3, క్రూర మృగముల వలన మరణములు. ప్రియులారా, అడవిలో ఉన్న క్రూర మృగములు ఊళ్ళోకి వచ్చేస్తాయంట. వాటికి కూడా ఆహారము దొరకక మనుషులను చంపుకుని తింటాయంట. 4, మరణము వలన మరణములు. మరణము అని వ్రాసాడు. దాని యొక్క అసలైన అర్థం ఏంటంటే వ్యాధుల వలన మరణములు సంభవిస్తాయి. ప్రస్తుతమందు భయంకరమైనటువంటి వ్యాధులలో ఎయిడ్స్ వ్యాధి అని, క్యాన్సర్ వ్యాధి అని, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ ఇవన్నీ ఉండగా కరోనా వైరస్ అనే వ్యాధి విపరీతంగా ప్రపంచమంతా ప్రబలిపోయింది చాలా తక్కువ కాలంలో. వీటి వలన మనుషులకు మరణము సంభవిస్తూ ఉంటుంది. ఇక రాబోయే కాలములో ప్రియులారా ఇంకా భయంకరమైన వ్యాధులు, తెగుళ్ళు సంభవిస్తాయట. రాబోయే కాలంలో మందు దొరకని వ్యాధులు ఎక్కువైపోతాయట. విపరీతమైన సలుపుతో, నొప్పితో
విలవిలాడుతూ కొట్టుకుని చచ్చిపోయే భయంకరమైనటువంటి వ్యాధులు భవిష్యత్తులో రాబోతున్నాయంటే ప్రియులారా. ఇది 5వ ముద్ర. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు. దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడింది. వారి వలె చంపబడవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇక కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పాను. ప్రియులారా, ఈ 5వ ముద్ర విప్పే సమయంలో పరలోకములో దేవాలయం ఉన్నది, దేవాలయములో బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం క్రింద భాగములో ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలు దేవునితో మాట్లాడుతున్నాయంట. నాథా, సత్యస్వరూపి, మా రక్తము నిమిత్తమై భూనివాసులను ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావయ్యా, మా రక్తము నిమిత్తమై భూనివాసులను దండించకుండా ఎంతకాలం ఉంటావయ్యా అని అడుగుతున్నాయి. అప్పుడు యేసయ్య ఏమన్నారంటే, వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలను అని చెప్పాడు. 7 సంవత్సరముల మహాశ్రమల కాలంలో విధించే శిక్షలు అసలైన దండనలు కాదు, అసలైన శిక్షలు కాదు, అసలైన ప్రతిదండన కాదు. అసలైన ప్రతిదండన ఎప్పుడు జరుగుతుంది అని అంటే అంత్య తీర్పు అయిన తర్వాత నరకములో దుష్టులకు భయంకరమైనటువంటి ప్రతిదండన, భయంకరమైనటువంటి శిక్ష విధింపబడుతుంది. అది అసలైన ప్రతిదండన. మరి వారి వలె చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తవ్వాలి అని అంటే దేవుని వాక్యము నిమిత్తం, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తం కొంతమంది భక్తులు చంపబడాలట. అది 7 సంవత్సరముల మహాశ్రమల కాలంలో మొదటి భాగమైన 3.5 సంవత్సరముల కాలంలో క్రీస్తు విరోధి చేతిలో కొంతమంది భక్తులు చంపబడతారు, హతసాక్షులు అయిపోతారండి. భక్తులైన వారు ఇజ్రాయేలులో ఉన్న భక్తులు, క్రైస్తవుల్లో ఉన్న భక్తులు ఈ క్రీస్తు విరోధి చేత చంపబడి హతసాక్షుల జాబితాలోకి చేరిపోతారు. అదే విషయం మనకి ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ ముద్ర వేయించుకొనని వారిని యేసు నిమిత్తమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి అని వ్రాయబడింది. ఈ 5వ ముద్ర విప్పే కాలములో భక్తులైనటువంటి పరిశుద్ధులకు హతసాక్షులైపోయే పరిస్థితి సంభవిస్తుంది. హతసాక్షులైనటువంటి వారికి కలిగే ప్రతిఫలం ఏమిటి? వాళ్ళు యేసు ప్రభు కొరకు గొప్ప త్యాగం చేసి చచ్చిపోయి హతసాక్షులైపోతారు. ఏంటి వాళ్ళకి ఫలితం? ఏంటి వాళ్ళ ప్రయోజనం? చాలా ప్రయోజనం ఉంది. అది మనం కాస్త మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతున్నాను. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు.
సంతోషించి ఆనందించు, పరలోకమందు మీ ఫలము అధికమగును. యేసు ప్రభు కొరకు నిందలు, అవమానములు, హింసలు, మరణము అనుభవిస్తే అది ఎంతో దీవెనంట. పరలోకమందు మీ ఫలము అధికమగును. హతసాక్షులైన భక్తులకు కలిగే ప్రతిఫలం ఏమిటి? చాలా గొప్ప ప్రతిఫలం ఉన్నదండి. అవేంటో 1 by 1 నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు కొరకు హతసాక్షులైనటువంటి వారు జయించిన వారు అని వ్రాయబడింది. జయించిన వారు. ప్రకటన గ్రంథం 12:11 వారు జయించిన వారు అని చెప్పబడింది. అనగా వారు గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు రక్తమును బట్టి, యేసుక్రీస్తు వారిని గూర్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారంట. వారు మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించలేదట. వారు తమ శరీరములను ప్రేమించలేదు, తమ యొక్క ప్రాణములను ప్రేమించలేదు, లోకమును ప్రేమించలేదు, లోకములో ఉన్న తమ ఆస్తులను వారు ప్రేమించలేదు. వారు దేవుని వాక్యము కొరకు, యేసును గూర్చిన సాక్ష్యము కొరకు వాళ్ళు వీరమరణము పొందారట. ఫలితముగా వారు పరలోకములో ఉన్నతమైన స్థానమును అధిరోహిస్తారట. రెండో పాయింట్, ప్రకటన 3:12 వారు దేవుని ఆలయములో ఒక స్తంభముగా ఉంటారట. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక కట్టడమునకు ఒక పిల్లర్ కట్టడం జరుగుతుంది, ఒక స్తంభం కట్టడం జరుగుతుంది. ఆ స్తంభము ఎలాగైతే స్థిరముగా ఉంటుందో, ప్రభు కొరకు హతసాక్షులైనటువంటి భక్తులు పరలోకములో ఉన్న దేవాలయములో స్థిరముగా ఉంటారట. కాబట్టి వారు దేవాలయం విడిచి బయటికి పోరంట. మూడో పాయింట్, వారు 3 నామములను ధరించుకుంటారని వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 3:12-13 చూస్తే 3 నామాలు కనపడతాయి. ఆ 3 నామాలు ఏమిటి అని అంటే, 1 నామము అంటే పేరు. 3 నామములు అంటే 3 పేర్లు. 3 పేర్లు అంటే ఏమిటో చూద్దాం. మొదటి పేరు, పరలోకములో తండ్రి అయిన దేవుని పేరు వారి మీద వ్రాయబడుతుందట. 2, పరలోకములో పరమ ప్రపంచమునకంతటికీ క్యాపిటల్ సిటీ నూతన యెరూషలేము పట్టణం, దాని పేరు వారి మీద వ్రాయబడుతుంది. 3, పరలోకములో యేసయ్యకు ఒక క్రొత్త పేరు ఇవ్వబడుతుందట. ఆ క్రొత్త పేరు కూడా వారి మీద వ్రాయబడుతుంది. ఈ విధముగా వారు 3 నామములు ధరిస్తారు. 4, ప్రకటన 6:11, ప్రకటన 7:13 చూసినప్పుడు వారిలో ప్రతి వారికి తెల్లని వస్త్రములు ఇవ్వబడతాయట. 5, ప్రకటన 6:14 వారు దేవుని ఆలయములో దేవుని సింహాసనము ఎదుట ఉంటారట. 6, ప్రకటన 6:14 వారు దేవుని ఆలయంలో ఉండి రాత్రింపగళ్ళు ఆయనను సేవిస్తూ ఉంటారట. 7, ప్రకటన 6:16 వారికి ఆకలి దాహము వేయదట. 8, ప్రకటన 6:16 వారికి
సూర్యుని ఎండ కానీ వడగాలి కానీ తగలదు. 9 ప్రకటన 6:17 వారికి యేసయ్య కాపరిగా ఉండును. 10 ప్రకటన 6:17 యేసయ్య వారిని జీవజలముల బొగ్గల యొద్దకు నడిపించు. 11 ప్రకటన 6:17 వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. 12 ప్రకటన 24 వీరు మొదట పునరుత్థానములో పాలు పొందుదురు. దాని పేరు జీవ పునరుత్థానం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29లో మొదటి పునరుత్థానము పేరు జీవ పునరుత్థానము అని వ్రాయబడింది. 13 ప్రకటన 14:13 ఈ శ్రమల కాలములో ఈ 5వ ముద్ర విప్పబడినప్పుడు వారు మరణిస్తారు కదా, ఆ మరణము ఎంతో దీవెనకరమైనదంట వారికి. 14 ప్రకటన 24 వారి పునరుత్థానము కూడా చాలా ధన్యకరమైనదట, దీవెనకరమైనదట. 15 ప్రకటన 26 వారు పరిశుద్ధులని వ్రాయబడింది. 16 వారు దేవునికిని క్రీస్తుకును యాజకులు అని వ్రాయబడింది. 17 వారు క్రీస్తుతో కలిసి 1000 సంవత్సరములు రాజ్య పాలన చేస్తారు. అందుచేతనే మొదటి నుండి మహాభక్తులు దేవుని వాక్యం కొరకు, యేసును గూర్చిన సాక్ష్యము కొరకు హతసాక్షులు అవటానికి వెనకంజ వేయకుండా సంతోషంగా మరణించడానికి ప్రయత్నం చేశారు. 6వ ముద్ర ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు. పరలోకములో యేసు ప్రభువారు 6వ ముద్రను విప్పేటప్పుడు జరిగిన సంఘటనలు. నేను చూడగా పెద్ద భూకంపము కలిగను. సూర్యుడు కంబళ వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగుసలాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలును. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపము వాటి వాటి స్థానములు తప్పెను. సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళగలిగిన వాడెవడు, తాళ జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ప్రియులారా, ఈ 6వ ముద్ర కాలములో తండ్రి అయిన దేవుని యొక్క ఉగ్రత, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉగ్రత విపరీతంగా సూర్యుని మీద, చంద్రుని మీద, నక్షత్రాల మీద ఆ ఉగ్రత ప్రభావం చూపించడం జరుగుతుంది. అప్పుడు తెల్లటి కాంతిని ప్రసరించే సూర్యగోళం నలుపైపోతుందంట, ఇక కాంతిని ప్రసరించదంట. అంటే సూర్యగోళము తన కాంతిని కోల్పోతుంది. ఇక చంద్రబింబము రక్తవర్ణంగా మారిపోతుందట. ఇక నక్షత్రములు భూమి మీద రాలును అన్నాడు. దాని అర్థం ఏంటంటే నక్షత్రాలు సూర్యగోళం కంటే పెద్దవి. ఒక్క నక్షత్రం రాలితే భూమి ఏ మూలకి పనిచేయదు. అంచేత నక్షత్రాలు రాలడం అంటే డైరెక్ట్గా నక్షత్రాలు కాదు, కానీ నక్షత్రముల యొక్క శకలాలు రాలుతాయి. ఆ శకలాల పేరు ఆస్ట్రాయిడ్స్ అంటారు కదా. ఈ ఆస్ట్రాయిడ్స్లో కొన్ని చిన్ని చిన్ని శకలాలు భూమి మీద అక్కడక్కడ రాలుతాయట. మరి భూమి మీద భూకంపము కలుగుతుందట. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ప్రియులారా, ప్రతి కొండ తన స్థానం తప్పిపోతుందంట. కొండ ఉన్నదనుకోండి, ఆ కొండ ఎప్పుడు ఉన్న స్థానము కదిలి వేరొక స్థానంలోకి వెళ్ళిపోతుందంట. ఆ కొండలు, పర్వతాలు, ఆ స్థానాలు తప్పిపోతాయంట. కారణం ఏంటి అని అంటే దేవుని యొక్క ఉగ్రతకు తట్టుకోలేక కొండలు ఎక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి అక్కడికి జరిగిపోతాయంట.
ప్రతి ద్వీపము కదిలిపోతుందంట, వాటి వాటి స్థానములు తప్పిపోతాయి. ద్వీపము అని అంటే అమెరికా దేశం ఉందంటే అది ఒక ద్వీపము అంటారు. అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయనుకోండి, వాటిని ద్వీపము అంటారు. ఇలా శ్రీలంక ఉందనుకోండి, అది ఒక ద్వీపం. ఇలాగున సముద్రం మధ్యలో ఉండేటువంటి వాటిని ద్వీపములు అంటారు. అవి కూడా వాటి వాటి స్థానములు తప్పిపోతాయట. దేవుని ఉగ్రతకు, గొర్రెపిల్ల యొక్క ఉగ్రతకు తట్టుకోలేక రాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, దాసులు, స్వతంత్రులు కొండ గుహలలోనికి, బండ సందులలోనికి పోయి దాక్కుని మమ్మల్ని మరుగు చేయమని ఆ కొండలతోటి, కొండ గుహలతోని చెప్తారట. ఎందుకంటే అదంత భయంకరమైనటువంటి శ్రమల కాలం. ఇక 7వ ముద్ర విప్పేటప్పుడు ప్రియులారా, మరి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు మనం చూచినప్పుడు, పరలోకములో యేసయ్య 7వ ముద్రను విప్పుతాడట. విప్పినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉంటుంది. ప్రియులారా, పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండటం అంటే చిన్న సంగతి ఏమి కాదు. పరలోకం అనేది కోటాను కోట్ల సంవత్సరాల క్రితము నుండి ఉన్నది. పరలోకములో దేవదూతలు సృష్టింపబడిన నాటి నుండి దేవదూతలు నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తూ, పూజిస్తూ, సేవిస్తూ ఉన్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, గ్యాప్ లేకుండా. అలాంటిది అరగంట సేపు నిశ్శబ్దమైపోయిందంట 7వ ముద్ర విప్పేటప్పుడు. కారణం ఏమిటి ప్రియులారా? పరలోకములో అరగంట సేపు నిశ్శబ్దం అయ్యింది అని అంటే, మన కాలమానమును బట్టి చూసినట్లయితే ఇంచుమించుగా 18 సంవత్సరాలు పడుతుంది మన కాలమానం. 18 సంవత్సరములు మన కాలమును బట్టి చూస్తే 18 సంవత్సరములు నిశ్శబ్దం అయిపోయిందట. ఇక్కడతో యేసు ప్రభు వారి పని పూర్తయింది. 7 ముద్రలు విప్పే యేసు ప్రభు వారి పని పూర్తి చేసుకుంటున్నాడు, సమాప్తమయ్యింది. యేసు ప్రభు వారు మొదటి రాకడలో ఈ భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించి సిలువలో చనిపోయేటప్పుడు 7 మాటలు పలికి సమాప్తమైనది అని చెప్పి ఆయన తల వంచి ప్రాణం విడిచాడు. కాబట్టి ఇక్కడ కూడా 7 ముద్రల యొక్క కార్యక్రమం సమాప్తమయ్యింది. కాబట్టి అరగంట సేపు నిశ్శబ్దం వహించవలసి వచ్చింది పరలోకమంతా. ఆ తర్వాత ఇప్పుడు 7 బోరలు ఊదే కార్యక్రమము ఈ 7వ ముద్రతోనే దేవదూతలు 7 బోరలు ఊదే పరిచర్య ప్రారంభమవుతుంది. ఈ 7 బోరలలో ఆఖరి బోర ఊదే సమయానికి యేసుప్రభు యొక్క 2వ రాకడ జరుగుతుంది. అది నేను ముందు నేను మీకు వివరిస్తాను. అందుచేత పరలోకములో అరగంట సేపు నిశ్శబ్దమయ్యింది, మౌనం పాటించి. అది సంతాపము కాదు, కానీ సంతోషముతో ఆ మౌనాన్ని పాటించడం జరిగింది. ఇక్కడతో ఈ వాక్యం ముగిస్తున్నాను. 7 ముద్రలు గూర్చిన వాక్యము ఇక్కడతో ముగిస్తున్నాను. వచ్చేసారి 7 బోరలు ఊదే పరిచర్య ఎలా ఉంటుందో, ఆ దేవదూతలు 7 బోరలను ఊదేటప్పుడు ఈ భూప్రపంచములో ఏమి జరుగుతాయో ధ్యానం చేద్దాం. దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మా పరలోకపు తండ్రి అయిన మా దేవ,
మీ అతి మిక్కిలి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రం వందనాలు మీకే చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ముద్రలను గూర్చి మీ వాక్యము ధ్యానము చేశాము. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ సన్నిధి మాకు తోడుగా అనుగ్రహించండి. ఈ వాక్యము విన్న భక్తులందరినీ, ఈ వాక్యము వినిన భక్తులందరినీ దీవించి ఆశీర్వదించండి. అర్థం చేసుకునే శక్తి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు వారి రెండవ రాకడకు ముందు ఈ ప్రపంచంలో ఏమేమి జరుగుతాయో వాటన్నిటిని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ఉపదేశమును బిడ్డలు జాగ్రత్తగా విని మేలు పొందుటకు కృప చూపించమని మనం చేసుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, ఆనందం, శాంతి, సమాధానం వాక్యం ఆలకించిన భక్తులందరికీ ప్రభు కృప ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.